కూర్చోండి, మీ సభ్యులే మాట్లాడుతున్నారు కదా. సార్ ఇప్పుడు మాకేం అభ్యంతరం లేదు సార్. ఒక్కని మాట్లాడండి 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 శ్రీనివాస్ గారు. సార్ మాకు సభానాయకుడు వారు వచ్చి రిప్లై ఇచ్చేటప్పుడు మాకు అభ్యంతరం లేదు. మేము ఇప్పుడే కొత్తగా కాదు, 94 నుంచి చూస్తున్నాం. ఆ మర్యాద మాకుంది, ఆ గౌరవం మాకుంది. ఇప్పుడు శాసనసభ మీద మాకు గౌరవం ఉంది. టీ బ్రేక్ అని చెప్పి పోయిన తర్వాత 2.5 గంటలు మేము కూర్చున్నమాట వాస్తవంగా. మళ్ళా మాకు ఈ సభ మీద బడ్జెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ప్రజలకు తెలవాలనేటువంటి ఉద్దేశం. సేమ్ టైం గవర్నర్ అడ్రస్ కూడా అన్న ఆ రోజు డిస్కషన్ జరిగింది. 4 సార్లు వాయిదా వేశారు. మమ్మల్ని 5 గంటల సేపు కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి గారు వస్తారు, సరే వారు ఢిల్లీకి పోయారు కాబట్టి వచ్చిన తర్వాత వారు గవర్నర్ అడ్రస్ మీద రిప్లై చెప్తారని మేము కూర్చున్నాం. ఆయన వచ్చిండు, రాత్రి 12 గంటల వరకు పండబెట్టి తొక్కిండు, పోయిండు. అయినా కన్ను నోరు మూసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే అన్న మాటలే కదా సార్, హౌస్లో అన్న మాటలే చెప్తున్నా. నేనే మన కొత్తగా అడిషనల్ గా చెప్తున్నా. దయచేసి ఒక సీనియర్ శాసనసభ్యునిగా ఈ సభకు గౌరవం, ఈ సభ గౌరవానికి మర్యాద ఉండాలని. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు శ్రీధరన్న లేచి చెప్పిండు. అంటే వారు లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్గా తప్పు మాటలు మాట్లాడద్దు, రికార్డుల నుంచి తీసేయాలి. మా కేటీఆర్ గారు గతంలో మాట్లాడిండు, ఆయన అన్నాడు అది తెగియాలి అని చెప్పి ఆయన చాలా గౌరవంగా చెప్పారు. స్పీకర్ గారు రికార్డుల నుంచి తొలగించేస్తున్నాం అని చెప్పారు. మరి పండబెట్టి తొక్కుడు మరి అట్లనే ఉండాలనా? చెప్పండి సార్, మీరు చెప్పిందే మేము గౌరవించినాము. ఆ తర్వాత స్పీకర్ గారికి అడుగుదామని మా వాళ్ళు క్లారిఫికేషన్ అడుగుదామంటే ఆయన బంద్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఏం సార్ ఇది, సభ నడుస్తుందా? అసలు రాజకీయాలలో ఎందుకున్నామో అనేటువంటి బాధ కలుగుతుంది. నేను 94 నుంచి చూస్తున్నా కాబట్టి. ఏదో గౌరవం లేదు, మర్యాద లేదు. వారు మాట్లాడుతుంటే వారు రేపు ఆన్సర్ చెప్తారు, మధ్యలో వాళ్ళు వేసి మాట్లాడుతారు. మొన్న కూడా చెప్పిన, మేము అడిగితే మైక్ ఇవ్వరు, మా దిక్కు చూడరు. అంటే దీనికి అందుకే మేము ఎందుకు రావాలి శాసనసభకు బాధ కలుగుతుంది. అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ బట్టి సార్ అన్న అధ్యక్ష, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష బడ్జెట్ పైన. మేము గతంలో 10 సంవత్సరాలు చూసాము అక్కడ కూర్చొని. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష. కొన్ని పూర్తిగా సమాచారం పూర్తిగా సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలో, వారు తెలివైన వారు చెప్పాలి అన్నప్పుడు వారు తప్పనిసరి పరిస్థితుల్లో లేచారు. వారు చెప్పాల్సిందంతా చెప్పారు. అది తప్ప ఇంకెవరు వారిని ఎవరు డిస్టర్బ్ చేయలే. వారు చెప్పాల్సిన పూర్తి స్థాయిలో వారు చెప్పేయన్నీ రాసుకుంటున్నాం. సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తామని చెప్పాం. కాకపోతే ఏంటంటే ప్రతి సందర్భంలో లేచి ఇంటర్ఫియర్ చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో తప్పదు అధ్యక్ష. ఉదాహరణకి హరీష్ రావు గారు మాట్లాడుతూ మీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ పూర్తిగా మీ ఆదాయం తగ్గింది అని వారు చెప్పారు. మరి అది రికార్డ్స్లోకి వెళ్తా ఉంది కదా అధ్యక్ష. అది పూర్తిగా ఆ 1 సైడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ సభకి బయట ప్రజలకు ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నా లేదు చెప్దామని, కానీ మీరు పదే ఇంటర్ఫియర్ అవుతున్నారు అంటున్నారు. నేను ఆగాను. కానీ ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తప్పనిసరిగా ఎవరైనా గౌరవ మంత్రులు రెక్టిఫై చేయకపోతే రాంగ్ కాదు రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,250 కోట్లు వస్తే వారు వేరే రకంగా తగ్గిపోయింది అని చెప్తున్నారు అధ్యక్ష. ఒక విషయం, గత ప్రభుత్వంలో 2020 నుండి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటీస్కి కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్యూటీని పూర్తిగా మీరు చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలో చూపించారు. కానీ మేము ఆ తప్పు చేయలేదు అధ్యక్ష. మున్సిపాలిటీస్కి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ మీరు చేసిన తప్పుడు మేము చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి ప్రస్తుత ప్రభుత్వం 5,740 కోట్లు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అడ్జస్ట్ చేశాం అధ్యక్ష. అలా చేసిన తర్వాత అందుకే మొత్తం నెట్ రెవెన్యూ
ఇప్పుడు మీకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మేము అటు అడ్జస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ తక్కువ కనపడుతుంది, కానీ వాస్తవానికి మొత్తం రెవెన్యూ 14,750 కోట్లు. మరి గత ప్రభుత్వం పూర్తిగా మీరు మున్సిపాలిటీస్ నిర్లక్ష్యం చేసి పూర్తిగా వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడి పోనీయకుండా మొత్తం దీంట్లో చూపించారు కాబట్టి మేము మొత్తం ఎక్కువ చూపించారు. మరి మేము కూడా అటు అడ్జస్ట్ చేయకుండా మేము లెక్క చూపించుంటే వేరే రకంగా ఉండేది, కానీ అట్లా చేయదలుచుకోలేదు కదా దీక్ష. మీరు చేసిన తప్పిదాలను కూడా మేము రెక్టిఫై చేసి వాస్తవాలు సభ ముందు పెడతా ఉన్నాం. దాన్ని కూడా మేము తప్పుగా చూపిస్తూ సభ మొత్తాన్ని ఇప్పుడు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో లేచి నేను కరెక్ట్ చేయలేదనుకోండి, అదే వాస్తవం అనుకోండి, సభ అనుకుంటుంది, రాష్ట్రం అనుకుంటుంది కదా. అయినా కానీ సరేలే నేను రాసుకున్నాను, హరీష్ రావు గారు పూర్తిగా అయిన తర్వాత చెప్దామనే ప్రయత్నం చేశాం. ఈ లోపల మన సోదరులు మన శ్రీనివాస్ యాదవ్ గారు లేచి